వెల్కమ్ టు 10 Max. ప్రీమియర్స్ తో మాస్ జాతర సినిమా థియేటర్ లోకి వచ్చేయడంతో రవితేజ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈ రోజు కోసం ఎదురు చూసిన మాస్ మహారాజా అభిమానులు మనదే ఇదంతా అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా చేస్తున్నారు. మరి అభిమానుల అంచనాల్ని రవితేజ రీచ్ అయ్యారా? శ్రీలీలతో తనది హిట్ కాంబినేషన్ అని మరోసారి ప్రూవ్ చేశారా? రవితేజ మాస్ జాతర సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రతిసారి జాతర చేద్దామంటూ రవితేజ సినిమా నుంచి కొత్త రిలీజ్ రావటం, ఏదో ఒక రీజన్ తో వాయిదా పడటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేసింది. దీంతో రవితేజ సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాస్ మహారాజా అభిమానులు. మాస్ జాతర సినిమాలో రవితేజ యాక్షన్, వింటేజ్ స్టైల్ అండ్ మేనరిజమ్స్ అదర్స్ అంటున్నారు ఆడియన్స్. నెవర్ బిఫోర్ ఎనర్జీతో రైల్వే పోలీస్ గా మాస్ మహారాజా యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. రవితేజ ప్రీవియస్ సినిమాలు విక్రమార్కుడు, ఈడియట్, వెంకీ సినిమాల రిఫరెన్స్ తో వచ్చిన సీన్స్ ని డైరెక్టర్ భాను భోగవరపు హిలేరియస్ గా ప్రెజెంట్ చేశారంటున్నారు. సినిమాలో యాక్షన్ తో పాటు రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చే లవ్ ట్రాక్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ధమాకా తర్వాత రవితేజతో మరోసారి జోడీ కట్టిన శ్రీలీల మాస్ జాతరలోనూ అదే రేంజ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంది. మాస్ జాతర సినిమాలో రవితేజ యాక్షన్, శ్రీలీల గ్లామర్ తో పాటు పాటలకి అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. రవితేజ సినిమాకి అద్దిరిపోయేలా మాస్ బీట్స్ కంపోజ్ చేసిన భీమ్స్, యాక్షన్ సీన్స్ లో ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. చక్రి వోకల్లో వచ్చిన తూ మేరా లవర్, సూపర్ హిట్ సాంగ్ పాటలు బీసీ సెంటర్స్ లో ఆడియన్స్ తో సీటీ మార్వేయిస్తున్నాయి. రవితేజ నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నింటినీ మాస్ జాతరలో నింపేశారు డైరెక్టర్ భాను భోగవరపు. మొత్తంగా మాస్ జాతర సినిమా రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. నవంబర్ లో టాలీవుడ్ ఆడియన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 స్టార్ హీరోల సినిమాల సాలిడ్ అప్డేట్స్ కావడంతో నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి నవంబర్ లో మేజర్ అప్డేట్స్ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ఎలాంటి సర్ప్రైజ్లతో వస్తున్నారు? రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ కోసం నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. డైరెక్టర్ బుచ్చిబాబు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాని పూర్తి చేస్తున్నారే కానీ ఫస్ట్ సాంగ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అయితే పెద్ది ఫస్ట్ సింగిల్ ఎప్పుడొస్తుందా అని ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చూపిస్తోన్న డెడికేషన్, హార్డ్ వర్క్ మాటల్లో చెప్పలేనంటూ ఎక్స్ అకౌంట్ లో పెద్ది మూవీ బిహైండ్ ద సీన్ ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది మెగా ఇంపాక్ట్ అని జానీ కోట్ చేయడంతో నవంబరులోనే పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు. పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో అదే రేంజ్ ఎగ్జైట్మెంట్ తో అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ తో అఖండ 2 ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు. తాండవం నుంచి విడుదలైన 2 టీజర్స్ కి సాలిడ్ బీజిఎం ఇచ్చిన తమన్ ఫస్ట్ సాంగ్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటు తమన్ కూడా వరుసగా మ్యూజికల్ అప్డేట్స్ ఇస్తూ ఉండడంతో తాండవం ఫస్ట్ సింగిల్ ఆన్ ది వే అంటూ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు నందమూరి అభిమానులు. నవంబర్లో పెద్ది, అఖండ 2 సినిమాల ఫస్ట్ సింగిల్స్ వస్తాయో లేదో కానీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఫస్ట్ రివీల్ రావడం మాత్రం పక్కా. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్ వర్క్ కూడా మొదలైందని కాలభైరవ ఇచ్చిన అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేసింది. మరోవైపు మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ రివీల్ కోసం నవంబర్ 15న ఓ భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూమెంట్ కోసమే 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. ఇలా నవంబర్లో బాలకృష్ణ, చరణ్, మహేష్ సినిమాల మేజర్ అప్డేట్స్ వస్తున్నాయని తెలిసి ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారంతా. మహేష్ బాబు గారి సినిమానే కాదండి, నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏమైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్. నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి. సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనయండి. సో అది కూడా చేస్తున్నాం. అక్టోబర్కి మాస్ జాతరతో గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చారు రవితేజ. తిరిగి డిసెంబర్లో బాలయ్య, అఖండ 2 వచ్చే వరకు పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో నవంబర్లో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరోలు.
సినిమాల రిలీజ్ టైం దగ్గర పట్టడంతో క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. మరి ఆడియన్స్ అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న ఆ హీరోలు ఎవరు? ఆ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నవంబర్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు రామ్ పోతినేని. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి థర్డ్ లిరికల్ గా చిన్ని గుండెలో అనే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సినిమాలో రామ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది ఈ రొమాంటిక్ లిరికల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే స్టోరీ లైన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 28న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. రామ్ పోతినేని లానే నవంబర్లో 12A రైల్వే కాలనీ సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు అల్లరి నరేష్. ఆత్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ గా కన్నొదిలి కళనొదిలి మెలోడీ సాంగ్ విడుదలైంది. పొలిమేరా 2 మూవీ రైటర్ నుంచి వస్తున్న ఈ సినిమాని నాని కాసరగడ్డ డైరెక్ట్ చేస్తున్నారు. స్పిరిట్లు ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి, అందరికీ ఎందుకు కనిపించవు అనే డైలాగ్తో వచ్చిన టీజర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ జనరేట్ చేసింది. భీమ్స్ సంగీతం అందిస్తోన్న 12A రైల్వే కాలనీ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. నవంబర్ బాక్సాఫీస్ రేసులో తాను ఉన్నానంటూ కాంతా మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా రేజ్ ఆఫ్ కాంతా లిరికల్ విడుదల చేశారు. పిరియాడిక్ సినిమాటిక్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సముద్రఖని కీ రోల్ ప్లే చేస్తున్నారు. సెప్టెంబర్ 12నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొత్తలోక కారణంగా పోస్ట్ పోన్ అయింది. రాణా దగ్గుపాటితో కలిసి దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేస్తున్న కాంతా సినిమా ఫైనల్లీ నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. నవంబర్లో ఈ క్రేజీ హీరోల సినిమాలతో పాటు రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా విడుదలవుతుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ తో అదరకొడుతోంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న థియేటర్స్ లోకొస్తోంది. ఇదే రోజు జటాధర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు సుధీర్ బాబు. సోనాక్షి సిన్హా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం జరగనుంది. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇలా నవంబర్లో బాక్సాఫీస్ ముందుకు వస్తోన్న సినిమాలు క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. డీప్ ఫేక్ వ్యవహారం సెలబ్రిటీలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న చిరంజీవి వీడియో హాట్ టాపిక్ అయింది. దీంతో మెగాస్టార్ పోలీసుల దగ్గరికి వెళ్లడం, దీనిపై లీగల్ ఫైట్ కి దిగడంతో డీప్ ఫేక్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. మరి ఈ ఇష్యూని ఫేస్ చేస్తోన్న సెలబ్రిటీలు తీసుకుంటున్న చర్యలేంటి? ప్రెజెంట్ హాట్ టాపిక్ అవుతున్న డీప్ ఫేక్ ఫోటోల ఇష్యూపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని రోజుల క్రితం తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసినట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు, దీనికి ముందు తన పర్మిషన్ లేకుండా తన ఫోటోలు, వాయిస్ ని ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కు వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు టీఆర్పీ లాభాల కోసం మెగాస్టార్ చిరంజీవి పేరును మిస్యూజ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా ముందు వస్తుంది. మనం చేసే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. కానీ మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రొడక్ట్ బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్ గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు. ఇలాంటివి ఆటలు కొనసాగడం చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డల పెట్టు లాంటిదన్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు, డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. ఈ విషయంలో సెలబ్రిటీలే కాదు, సామాన్యులు కూడా భయపడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని మంచికి మాత్రమే వాడాలనే మెసేజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లీగల్ ఫైట్ కి రెడీ అయ్యారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ సైతం దీన్ని కంట్రోల్ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు వారి అనుమతి లేకుండా ఫోటోలు, వాయిస్లను ఉపయోగించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
అంతేకాదు సెలబ్రిటీల పరువు ప్రతిష్టని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా కఠిన శిక్షలుంటాయని హెచ్చరించింది. అయితే డీప్ ఫేక్లతో వైరల్ అవుతున్న కంటెంట్తో అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ చేతుల మీదుగా శంబాలా ట్రైలర్, డెబ్యూ డైరెక్టర్ తో విక్రమ్ 63వ సినిమా. ఈ శనివారం శర్వానంద్ బైకర్ మూవీ టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ని ఈ శనివారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన శంబాలా డిసెంబర్ 25న విడుదల కానుంది. చియాన్ విక్రమ్ 63వ సినిమా అతి త్వరలోనే నెట్ఫ్లిక్స్ పైకి వెళ్లనుంది. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ బిస్వా ప్రొడ్యూస్ చేసే ఈ సినిమాతో కె రాజ్ కుమార్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమంటే సినిమా టీజర్ ఈ ఆదివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏంటో అంతా సరికొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న ఈ సినిమా రాము ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. నారా రోహిత్, శిరీష మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. శర్వానంద్ బైకర్ మూవీ టీజర్ ఈ శనివారం విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇట్లు మీ యదవ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన నేను రెడీ సినిమా నుంచి మాస్ మెలోడీ సాంగ్ త్వరలో విడుదల కానుందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని మూవీ ఎమోషనల్ పోస్టర్ 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. శివాజీ, లయా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధవన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే నటిస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమా 2026 జూన్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు విశాల్ ఆర్యన్ మూవీ నుంచి నేనింతే అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి విడుదలైన తెలుసా నీకోసమే లిరికల్ ఆకట్టుకుంటోంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.